ఓకే. సో, ఈరోజు రీడింగ్‌లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అసలు నెక్స్ట్ 72 అవర్స్‌లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది చూద్దాం. ఇక్కడ మనకొచ్చిన కార్డ్స్ ప్రకారం చూస్తే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే రీసెంట్ పాస్ట్లో తను చేసిన పనులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అంటే తను చేసినవన్నీ కూడా రాంగ్ అనేది ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నారు. తను అప్పట్లో ఎలా ఫీల్ అయ్యేవారంటే తను చేసిందంతా కూడా కరెక్టే, తనకంటే కరెక్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు, తను ఇచ్చే జడ్జ్మెంటే ఫైనల్ జడ్జ్మెంట్ అన్నట్టుగా అనుకొని ప్రతి స్టెప్ రాంగ్ స్టెప్ వేసుకుంటూనే వెళ్ళిపోయారు. ఓకే. సో అలా తన లైఫ్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అవన్నీ రియలైజ్ అయ్యి దాన్ని మళ్ళీ రైట్ ట్రాక్ పైకి తీసుకురావాలి తన లైఫ్ని అనేసరికి అది చాలా డిలే అండ్ డిస్టర్బెన్సెస్తో ఈ లైఫ్ని అసలు లీడ్ చేయడానికే తనకి ఒక డిఫికల్ట్ ఫేస్లో నడుస్తున్నారనమాట. ఇదంతా కూడా ఈ డిఫికల్ట్ ఫేస్లో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ రిలేషన్స్. ఓకే. సో రీసెంట్ పాస్ట్లో తను ఎలా ఉండేవారంటే తను మీతో క్లోజ్గా ఉండి మీతో జస్ట్ ఏదో ఒక క్యాజువల్ రిలేషన్ పెట్టుకొని జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా మీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ మిమ్మల్ని వదిలేసి జస్ట్ బయటికి వెళ్ళేసరికి మిమ్మల్ని మర్చిపోయి వెంటనే తనకున్న రిలేషన్స్ ఏవైతే ఉంటాయో తన పాస్ట్ రిలేషన్, ఆ రిలేషనే తన ప్రపంచం అన్నట్టుగా వాళ్ళతో కొంచెం క్లోజ్గా, వాళ్ళతో హానెస్ట్గా, వాళ్ళకి టైం అండ్ మనీ స్పెండ్ చేస్తూ వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. బట్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి క్లోజ్ అవ్వడానికి ఇంకా ట్రై చేశారో రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మీకు ఎలా చెప్పారంటే ఇదొక జస్ట్ టైం పాస్ రిలేషన్. ఓకే. నేను ఇన్ని రోజులే నీతో ఫ్రెండ్షిప్లో ఉంటాను, ఇన్ని రోజులే నీతో రిలేషన్లో ఉంటాను అన్నట్టుగా మీతో చెప్పారు. అండ్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అంటే మేము నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేసారు, సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా బ్లాక్ చేసేసారు అండ్ సడన్లీ మీతో డిస్కనెక్ట్ అయిపోయారు. ఓకే. సో అలా జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ మీరు రీయూనియన్ అవ్వడం అనేది జరిగింది. రీయూనియన్ అంటే మళ్ళీ మీరు కాంటాక్ట్లోకి రావడం అనేది జరిగింది. ఇద్దరు జరిగిన తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పారంటే ఆల్రెడీ తనకి మ్యారేజ్ సెటిల్ అయినట్టుగానో లేదా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది ఆ రిలేషన్ అన్నట్టుగానో ఒక క్లారిటీ అనేది ఇచ్చారు మీకు తన సిచ్యువేషన్ కోసం. సో మీరేం చేశారంటే ఓకే వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతే నాకు వద్దు ఈ రిలేషన్ అని మీరు బౌండరీ లైన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఆ బౌండరీ లైన్ దాటి మీరు వెళ్లకుండా మిమ్మల్ని హీల్ చేసుకుంటూ మీరు ఆ విషయాలన్నీ మర్చిపోయి మీరు మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన, మీ హెల్త్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. సో సడన్గా మళ్ళీ ఏం జరిగింది అని అంటే అక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరినైతే తను లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేశారో అదర్ పర్సన్ని, ఆ పర్సన్ ఒక ఫేక్ పర్సన్, ఒక ఫేక్ రిలేషన్ అని తెలుసుకున్నారు. సడన్లీ తను ఏదో చూశారు వాళ్ళకి సంబంధించినది ఏదో. అలా జరిగిన తర్వాత మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఆల్రెడీ మీరు ఆ పర్సన్ కోసం మీరు చెప్పారు రీసెంట్ పాస్ట్లో ఎప్పుడైతే మీ పర్సన్తో రిలేషన్లో ఉన్నారో, కాంటాక్ట్లో ఉన్నారో అప్పుడు ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అండ్ ఆ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్ అయితే కాదు అని చెప్పడం అనేది జరిగింది. బట్ మీ పర్సన్ అవన్నీ పట్టించుకోలేదు, జస్ట్ సైలెంట్గా ఉండిపోయారు, తనకి నచ్చినది తను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పుడేం జరిగింది రీసెంట్ పాస్ట్లో సడన్లీ వాళ్ళు వేరే పర్సన్ ఎవరినో చూస్ చేసుకుని మీ పర్సన్ని వదిలేశారు. ఈవెన్ దో ఆఫ్టర్ ఎంగేజ్మెంట్
ఆర్ మ్యారేజ్ కొంతమంది విషయంలో. సో సడన్లీ ఏం జరిగింది అని అంటే ఆ షాక్ తట్టుకోలేకుండా అయిపోయారు మీ పర్సన్. ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది అనుకునే దానికంటే ఇక్కడ మీ పర్సన్కి షాకింగ్ ఏంటి అని అంటే, అసలు ఇన్ని ఇయర్స్ నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నాకెప్పుడు ఇలా నో చెప్పకుండా, లేదా తనకెప్పుడు అనుమానం వచ్చేటట్టుగా బిహేవ్ చేయలేదు వాళ్ళు. సడన్లీ ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారు అనేది ఒక షాకింగ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, సడన్లీ ఆ పర్సన్ వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం చెప్పుకోవాలి అన్న షాక్లో ఉండిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అదొక ట్రామా లాగా ఉండిపోయింది మీ పర్సన్ మైండ్లో. ఆల్రెడీ మీ పర్సన్కి ఇక్కడ చైల్డ్హుడ్ ట్రామా అనేది ఉంది, సో దానికి ఇది యాడ్ అయింది. అండ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అలా ఎప్పుడైతే తన లైఫ్లో జరిగిందో ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎవరితో కాంటాక్ట్లో లేకుండా జాబ్ మానేసి అండ్ ఫైనాన్షియలీ డౌన్ అయిపోయి, హెల్త్ వైజ్ కూడా డౌన్ అయిపోయి చాలా ఒక డిఫరెంట్ లైఫ్ అనేది లీడ్ చేశారనమాట. ఇది కొన్ని మంత్స్ ఆర్ 1 year, అరౌండ్ 1 year ఉంది మీ పర్సన్ లైఫ్లో ఈ పీరియడ్, ఈ ట్రామా పీరియడ్. ఓకే, సో అసలు అంత హ్యాపీగా ఉన్న పర్సన్ సడన్లీ ఎలా అలా చేంజ్ అయిపోయారు, మీ పర్సన్ ఎనర్జీస్ అలా సడన్లీ ఎలా డౌన్ అయిపోయాయంటే, ఇక్కడ ఏంటి అని అంటే బ్లైండ్గా వెళ్ళిపోయారు. ఇక్కడ మీ పర్సన్ బ్లైండ్గా నమ్మారు అదర్ పర్సన్ని. సో అందుకే ఇలా జరిగింది. సో ఇక్కడ అసలు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఎవరు, క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటే అది కూడా థర్డ్ పార్టీ వాళ్ళే చేశారు. మీ పర్సన్ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్, తన పర్సనల్ లోన్స్, ఆ మనీ అంతా కూడా వాళ్ళే యూజ్ చేసుకోవడం. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మీ పర్సన్నే తీసుకెళ్ళడం. అండ్ మీ పర్సన్ ఒక క్యాబ్ సర్వీస్ లాగా, ఒక వాళ్ళ చేతి కింద పని వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి, అట్లా అంత దారుణంగా యూజ్ చేసుకున్నా కూడా మీ పర్సన్ అదంతా కూడా వాళ్ళు చూపించే ప్రేమ అనుకున్నారు, కానీ వాళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారని తెలుసుకోలేదు. అండ్ ఇతన్ని ఆర్ ఆమెని, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్, ఈ పర్సన్ని నమ్మించడం కోసం కొంతమంది సీక్రెట్ మ్యారేజెస్ కూడా చేసుకున్నారు ఇక్కడ. అది రియల్ మ్యారేజ్ అయితే కాదు, సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని నమ్మించి ఇంకా దారుణంగా యూజ్ చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఓకే ఎనీవే మీ పర్సన్ రియలైజ్ అయ్యారు అదొక ఫేక్ రిలేషన్, ఆ పర్సన్ ఒక ఫేక్ పర్సన్ అని తెలుసుకున్న తర్వాత మీ పర్సన్ ఆ ట్రామాలోంచి బయటికి రావడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. అండ్ సడన్లీ ఎప్పుడో ఒకప్పుడు మీరు మీట్ అవుతారు అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్. అండ్ తన మైండ్లో అండ్ మనసులో ఎప్పుడూ ఒకటే ఉండేది, మీతో మాట్లాడిన కాసేపు కూడా, మీతో స్పెండ్ చేసిన కొంచెం టైం కూడా తనకి ఒక హ్యాపీ మెమరీ లాగా ఉండిపోయింది తన మైండ్లో. సో అలానే ఒకరోజు ఎప్పుడు మీకు మీట్ అవ్వడం అనేదో లేదా కాంటాక్ట్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే ఆ కాంటాక్ట్లోకి వచ్చారో, లేదా మీరు పదే పదే మెసేజ్ చేయటమో అలాంటిది ఏదో జరిగింది. అండ్ అన్బ్లాక్ చేసి మీతో కాంటాక్ట్లోకి రావడం అనేది జరిగింది అక్కడ. ఓకే, అండ్ సడన్లీ ఐ టు ఐ మీటింగ్ కూడా జరిగింది మీ ఇద్దరి మధ్య ఆ సెపరేషన్లోనే. సో అప్పుడు మీ పర్సన్కి అర్థమైందో, మీకు అంత కోపం లేదు మీ పర్సన్ పైన, ఇప్పుడు కాంటాక్ట్లోకి రావచ్చు అని మీతో కాంటాక్ట్లోకి వచ్చి మీతో చాటింగ్ ఆర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేశారు. కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అడగడం స్టార్ట్ చేశారు 1 by 1, ఏంటి అసలు ఏం జరిగింది, అసలు మిమ్మల్ని బ్లాక్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు బ్లాక్ చేశారు, ఇవన్నీ కూడా అడిగారు మీరు. అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వర్స్ట్గా తయారైందో అప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. అది కూడా మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి బ్లాక్ చేశారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి అయితే కాదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు.
జస్ట్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఒకవేళ మీ కాంటాక్ట్ చూస్తే ఆర్ మీ నంబర్స్ ఏవైనా వాళ్ళకి దొరికినా, మీ సోషల్ మీడియా అకౌంట్స్ దొరికినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి మిమ్మల్ని కంప్లీట్లీ తన అకౌంట్స్ నుండి తీసేయడం అనేది జరిగింది, బ్లాక్ చేయడం అనేది జరిగింది. అండ్ నెంబర్స్ కూడా బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మీరు అన్ని క్వశ్చన్స్ అడగడం, అసలు అన్నిటికీ మీ పర్సన్ రిప్లై ఇవ్వడం అలా నడిచింది. సో తర్వాత నుంచి అక్కడ నుంచి మీరిద్దరు కాంటాక్ట్లో అనేది మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారు. అండ్ తర్వాత మీ మధ్య రిలేషన్ అనేది మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ రిలేషన్ అనేది ఒక మంచి ట్రాక్ పైకి వచ్చింది. అండ్ ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే మీకోసం ఎవరినైనా వదిలేస్తారు. ఓకే, మీకోసం ఎలాంటి స్టెప్ అయినా వేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో, వాళ్ళు మీ లైఫ్లో తన లైఫ్లోకి మళ్ళీ వచ్చి తనని రమ్మని అడిగినా కూడా వెళ్ళే స్టేజ్లో అయితే లేరు. ఇక్కడ కంప్లీట్లీ గోస్టెడ్ థర్డ్ పార్టీ అనమాట. ఓకే, వాళ్ళ మెమరీస్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా డిలీట్ చేయడం, వాళ్ళు కంప్లీట్లీ దూరం అయిపోవడం, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కంప్లీట్లీ దూరం అయిపోవడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మీరే తన సోల్మేట్గా, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఓకే, సో మిమ్మల్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు, మిమ్మల్ని హస్బెండ్ మెటీరియల్లా ఆర్ వైఫీ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీకు చాలా హ్యాపీ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక హ్యాపీ మూమెంట్ అయితే చూస్తారు. నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ మీకు ఈ మ్యారేజ్ అనేది డిక్లేర్ చేస్తారు. ఓకే, సో ఈ పాయింట్స్ ఎవరికైతే రెజొనేట్ అవుతాయో వాళ్ళే తీసుకోండి. అందరికీ రెజొనేట్ అవ్వకపోతే వదిలేసేయండి. ఓకే, సో అలా జరిగింది. ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఆల్రెడీ మీరు రిలేషన్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య అన్ని రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీటింగ్స్ కూడా జరిగాయి మీ ఇద్దరి మధ్య, అండ్ డైలీ చాటింగ్, కాల్స్ ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్య. సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్కి ఇప్పుడు ఎలా అయిందంటే, పరిస్థితి ఎలా ఉందంటే, మీకోసమే ఆలోచించడం అదొక హ్యాబిట్ కింద తయారైపోయింది. ప్రతి నిమిషం మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. టైం దొరికిందంటే మీ పిక్సే చూస్తున్నారు, మీ చాటింగే చదువుతూ ఉంటారు, మీ మెసేజెస్ చదువుతూ ఉంటారు. ఓకే, సో అంతలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని. కాబట్టి కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ లైఫ్ లాంగ్ మీతో ఏ గొడవలు పెట్టుకోకుండా, అండ్ మీ మధ్య ఎంతమంది వచ్చినా వాళ్ళని కేర్ చేయకుండా, మీ రిలేషన్షిప్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళందరినీ కూడా కేర్ చేయకుండా మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరే క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. ఇది కూడా కొంతమందికి రెజొనేట్ అవుతుంది, అందరికీ కాదు ఈ పాయింట్. ఓకే, సో అది ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇది. సో మీరు చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట, చాలా యాంగ్జైటీతో మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తారు అని. ఎందుకంటే ఆల్రెడీ మీరు కమిట్మెంట్ ఇస్తున్నట్టుగా మీరు చాటింగ్లోనో కాల్స్లోనో ఎక్కడో మీరు కన్ఫర్మ్ చేసేసారు. సో ఇప్పుడు మీ పర్సన్కి ఉన్న ఫియర్ అనేది పోయింది. మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్, ఒక ప్రపోజల్ అలాంటిది ఏదో సడన్లీ మీ పర్సన్ దగ్గర నుండి రావచ్చు. అండ్ సడన్లీ మీకు గిఫ్ట్స్ ఆర్ ఫ్లవర్స్ అలాంటివి ఏవో పంపిస్తారు. ఓకే, సో ఒక చేంజ్డ్ పర్సన్, ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ని చూస్తారు మీరు. మీకు కూడా అనిపిస్తుంది ఈ పర్సనే నిజంగా ఒక హానెస్ట్ పర్సన్, మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇలా అనిపిస్తూ ఉంటుంది మీకు.
ఎస్, ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది. ఓకే, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సారీ, ఇక్కడ మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, అది మీకు కన్ఫర్మేషన్ అనమాట. మీ పర్సన్ మీకు మెసేజెస్ పంపిస్తారు అనడానికి ఇది ఒక కన్ఫర్మేషన్. ఓకే, సో ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుందో మీ పర్సనే డిక్లేర్ చేస్తారు. అండ్ మీ సైడ్ అండ్ మీ పర్సన్ సైడ్ వాళ్ళు ఈ రిలేషన్షిప్కి కొంచెం ఎగ్నెస్ట్గా ఉంటారు, అంటే ఇష్టం లేనట్టు ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్ పేరెంట్స్ అవనివ్వండి, రిలేటివ్స్ అవనివ్వండి, వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో ఈ రిలేషన్ ఇష్టపడరు, తర్వాత మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఎప్పుడైతే మీ పర్సన్ని హ్యాపీగా చూడడం స్టార్ట్ చేస్తారో మిమ్మల్ని మీ పర్సన్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ చాలా ఇష్టపడతారు. అండ్ మీ సైడ్ నుంచి చూస్తే మీ సైడ్ ఉన్న మీ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ మీ రిలేషన్ని కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారు, అంటే ఇష్టం లేనట్టుగా. బట్ వాళ్ళు కూడా అంతే, తర్వాత వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అండ్ మీ పర్సన్ని మీ రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్ వీళ్ళందరూ కూడా ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మిమ్మల్ని హ్యాపీగా చూస్తారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో అలా ఈ రిలేషన్షిప్ ఒక హ్యాపీ ఎండింగ్ అనమాట. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కపుల్ మీరిద్దరు, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటారు. అండ్ ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువ మీ రీల్స్ ఆర్ స్టోరీస్ పోస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలా నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఫ్రమ్ మ్యారేజ్ ఆన్వర్డ్స్ మీ రీల్స్ అండ్ స్టోరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి దాంట్లో. అండ్ మీకు వీడియోస్ చేసే హ్యాబిట్ కూడా ఉంది మీ పర్సన్కి అండ్ మీకు. సో అదంతా కూడా వైరల్ అవుతాయి ఆ వీడియోస్. మీరు ఎక్కడికైనా విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ అలాంటివన్నీ కూడా మీరు ఒక మంచి వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్గా చూస్తే కూడా మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. స్టెప్ బై స్టెప్ ఒక మంచి స్టేజ్కి వెళ్తారు మీరిద్దరు. అండ్ మీది ఒక పవర్ఫుల్ కనెక్షన్, డివైన్ కనెక్షన్. ఇది డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్ ఇక్కడ మనకి రిసీవ్ అవుతున్నాయి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి ఎక్కువగా వస్తుంది ఇక్కడ. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి కూడా రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ ఎనర్జీస్. అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అది మీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి. ఓకే, సో మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు, అసలు ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటారా, మీ పర్సన్ ఎప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తారా అనేది. బట్ అది అంత లాంగ్ పీరియడ్ అయితే లేదు, వెరీ షార్ట్ పీరియడ్. నెక్స్ట్ 72 అవర్స్లోనే మీకు మీ పర్సన్ ఒక సర్ప్రైజ్ మెసేజ్ అయితే పంపించవచ్చు. కొంతమంది విషయంలో వాళ్ళే వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఉండబోతుంది నెక్స్ట్ 72 అవర్స్ రీడింగ్. ఈ పాయింట్స్ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అది నా వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇక్కడ నేను చెప్పిన రీడింగ్ మొత్తం కూడా అన్మ్యారీడ్ పీపుల్కి ఎక్కువ రెజొనేట్ అవుతుంది. అండ్ మ్యారీడ్ పీపుల్కి కొంచెం అటు ఇటుగా రెజొనేట్ అవుతాయి. అంటే కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. ఓకే, అండ్ మ్యారీడ్ పీపుల్ కోసం సపరేట్గా రీడింగ్స్ అంటూ ఉండవండి. ఇక్కడ ఎనర్జీస్ వయసు వరుస అనమాట, మీరు మ్యాచ్ చేసి చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అండ్ కొంతమందికి మాత్రం కొన్ని రీడింగ్స్లో మాత్రం మ్యారీడ్ పీపుల్కి ఎక్కువ రెజొనేట్ అవుతుంది, అన్మ్యారీడ్కి రెజొనేట్ అవ్వదు. సో రీడింగ్స్ ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎనర్జీస్. కాబట్టి
సెపరేట్ రీడింగ్స్ అయితే నేను చేయట్లేదు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ ఎనర్జీస్ ఏది రిసీవ్ చేసుకుంటే అదే చేస్తాను. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఇక్కడ 555 విత్ 444 అని టైప్ చేసి ఈ కామెంట్ సెక్షన్లో పక్కన YES అని రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.